పుంగనూరులో ఉన్నటువంటి ఒక డాబా హోటల్లో గోమాంసాన్ని హైందవులు ఎంతగానో పవిత్రంగా పూజ చేసేటువంటి, తల్లిగా కొలిచేటువంటి గోవు మాంసాన్ని అక్కడ వండి పెట్టడం అనేది జరిగింది అనే విషయము మా దృష్టికి వచ్చింది. అక్కడ వండేటువంటి వ్యక్తి ఒక అన్యమతానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ డాబా నిర్వహించేటువంటి వ్యక్తి హిందుత్వాన్ని, ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి. అన్యమతీయులు వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ విలువల్ని వాళ్ళు సంరక్షించుకొని వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. అయితే ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు, హిందువులు ఎంతోమంది, అక్కడ హిందువులు అనునిత్యము వందలాది మంది ఇది మాది, ఇక్కడ బాగుంటుంది, అన్ని రకాలుగా వసతి బాగుంది, అన్నీ బాగుంది అని చెప్పి ఎంతోమంది అక్కడ పోయి భోజనం చేసేటటువంటి ఒక స్థానంలో ఈ గో మాంసాన్ని వండి వేరే వాళ్ళకి వడ్డించడం అనే విషయము తెలిసొచ్చింది. ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి హోటల్ని ఖచ్చితంగా ఊపించాలి. ప్రతి ఒక్క హోటల్ వాళ్ళు కూడాను గుర్తించుకోవాలి. మనము చేస్తున్నటువంటి ఎలాంటి పదార్థాలను వండి పెడుతున్నామో మన హోటల్కి ఎంతోమంది భక్తులు, ఎంతో రకమైన విలువలతో కూడినటువంటి వ్యక్తులు వస్తుంటారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ హోటల్ను కూడా నిర్వహించాలి. ఇలాంటి హోటల్ని ఖచ్చితంగా మూపించడానికి మా వంతు హిందూ సంఘాల వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది, ఖచ్చితంగా మూపించడం జరుగుతుంది. తదుపరి కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరిగితే తీవ్రతరమైనటువంటి చర్యల్ని వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆషామాషిగా వదిలే విషయాలు మాత్రం కాదు, మాకు కూడా మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాల్ని మీరే తుడిచిపెట్టడం అనేది భావ్యం కాదు. మీ మీద తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుందని మా హిందూ సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. ఉండు